అంటే మన డాడీ అందరూ ఏమనుకున్నారంటే అది షేరింగ్ అది. సో $500 per week అంటే 4 members ఉంటారు కాబట్టి సో ఈచ్ పర్సన్ విల్ బి పేయింగ్ $500 per month అని. బట్ వెన్ ఐ రియలైజ్ దాట్ అక్కడ 4 rooms ఉన్నాయి అండ్ ఈచ్ సెక్షన్ నీడ్స్ టు పే $500 per week. సో దట్ అమౌంట్స్ టు $2,000 per month. That's basically like getting the monthly salary అంతా రెంట్కి అవుతున్నట్టు. సో ఐ హ్యాడ్ టు బ్రీచ్ ద కాంట్రాక్ట్. బ్రీచింగ్ ఆస్ట్రేలియాలో చేయడం చాలా 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 టఫ్ అన్నమాట. సో వెన్ ఐ వెంట్ టు ద మేనేజర్, స్పోక్ టు హర్, సో ఐ జస్ట్ సెడ్ వన్ వర్డ్, ఐమ్ గెటింగ్ స్ట్రెస్, డోంట్ మేక్ మీ స్ట్రెస్. నాకు ఈ వర్డ్ వాడడం అంటే స్టూడెంట్ కాబట్టి దే విల్ టేక్ యాక్షన్స్ క్విక్లీ. సో నేను చెప్పినాను ఐ హ్యాడ్ టు బ్రీచ్ ద కాంట్రాక్ట్ అండ్ ఫస్ట్ డే పెద్దది $2,800 కట్టాల్సి వచ్చింది. దట్స్ ఎ లాస్. సో దట్ స్టార్టెడ్ దేర్. అంటే అనుకోండి చూడండి, తెలియని దేశంలో ల్యాండ్ అయ్యాను, ఎవరు లేరు, ఒంటరి ఉండి. ఇప్పుడు సరే బ్రీచ్ చేసిన ద మూమెంట్, ఇప్పుడు నేను బయటికి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళాలి, ఎవరిని అడగాల, ఎక్కడ వెళ్ళాలా, ఏం చేయాలా, తెలియని దేశం, తెలియదు. ఇంకొక 2 hours నేను నా సూట్ కేసు పట్టుకొని రోడ్ మీద ఉండాలా. ఐ డోంట్ నో వేర్ టు గో అండ్ ఐ హ్యావ్ నో వన్. ఫాస్ట్గా యూట్యూబ్ ఓపెన్ చేసి, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి హౌ టు గెట్ అకామిడేషన్స్ ఇన్ ఆస్ట్రేలియా అని పెడితే దెన్ సమ్ పేజెస్ వచ్చాయి. సో ఆ పేజెస్లో ఇన్స్టాగ్రామ్ పేజ్ స్టోరీస్ పోస్ట్ చేస్తారు. సో అండ్ సో ప్లేస్లో సో అండ్ సో అకామిడేషన్, సో అండ్ సో ఇస్ రెంట్ అంటున్నారు. ఐ కాంటాక్టెడ్ దెమ్. సో ఐ కాంటాక్టెడ్ దెమ్ అండ్ 1 hourలోనే మాట్లాడేసి వచ్చేస్తాను, ప్లీజ్ ఓవర్కి అయ్యొద్దని నేను వెళ్ళిపోయాను. ఓకే ఫైన్, ఒక లాస్ అయింది కదా, దిస్ ఇస్ ద నెంబర్ 1 లాస్ అయితే ఉంది. ఫైన్, ఓకే దిస్ ఈ లాస్ని కవర్ చేసాను అని. నేను జాబ్ అప్లై చేయడం అనేది బేసికల్ జాబ్ రావడం అంత ట్రయల్ కాదు. యూ కెన్ జస్ట్ పుట్ సమ్ టు అబద్ధాలు ఆడేసొచ్చు. బిగ్ బజార్లో పనిచేసిన, లేకుంటే బిగ్ బజార్ పనిచేసిన అంటే ఎక్కడో ఒక దగ్గర వేరే జాబ్ ఏదో ఒకటి రావడం జరుగుతుంది. బట్ ఐ డోంట్ నో అబౌట్ మీ, అంటే నా ఫెయిత్, నా దేవుడికి నాకున్న రిలేషన్షిప్లో ఆ చిన్నదన్నా వచ్చు, కానీ ఇట్స్ డిస్టర్బింగ్ అలా. సో నేను ఇంకా అబద్ధం పెట్టలేదు, అది తెలుసు, ఆ పిక్చర్ పెట్టరా ఏం కాదు, పెడితే వచ్చేసాను, నాకు రాలేదా ఇంకా అనుకుంటాను, నేను అనుకుంటాను. అది తక్కువ రామున్నారు కానీ నాకు నా దేవుడికి సంబంధం లేదు, అది కుదురుతలేదు. సో ఐ డెంట్ పుట్ ఎనీథింగ్. దానివల్ల సఫర్ అయ్యి సో ఐ టుక్ అ సైకిల్. నేను కొనుక్కున్న రెంట్ ఉంటుంది అనేది ఏ విషయం నాకు తెలియదు. ఐ హ్యాడ్ టు డూ థింగ్స్ బై మై ఓన్. సో ఐ వెంట్ టు సైకిల్ షాప్. ఐ టుక్ అ సైకిల్ దట్ అమౌంటెడ్ మీ టు $1,800. సో అది డాడీ పంపించి కొనుక్కున్న, ఫైన్ అయిపోయి ఇంకా ఊబర్ స్టార్ట్ చేసి, ఊబర్ ఈట్స్ అండ్ డోర్ డాష్. ఐ వాస్ డెలివరింగ్. ఫైన్, ఐఎమ్ మేకింగ్ అ డీసెంట్ అమౌంట్. ఓకే, పరిస్థితి బాగానే అవుతుంది, అయినా లాస్ని కవర్ చేస్తున్నా అనే టైంలో యాక్చువల్గా షూటింగ్ వ్లాగ్స్ షూట్ చేస్తుండే. ఆ రోజు కూడా నేను వ్లాగ్ షూట్ చేస్తుండే, అంటే ఇట్లా చేయాలి అనుకుంటాను. సో ఐ గాట్ అన్ ఆర్డర్ వచ్చింది, లోపలికి వెళ్ళి ఆర్డర్ పికప్ చేసుకొని నేను కెమెరా పట్టుకొని ఇట్లా బయటకు వస్తున్నాను. బయటికి రాగానే సైకిల్ లేదు, సైకిల్ ఇస్ గాన్. అండ్ మిస్టేక్ నాది కూడా కదా, పుట్ ద లాక్ అండ్ ఫ్లేవర్ దొంగవాడు అక్కడ కట్ చేసి దానికి చుట్టి ఇట్లా వెళ్ళండి. అనదర్ లాస్. ఇప్పుడు నాకు ఇంటికి పోవడానికి కూడా నాకు రూట్ తెలియదు, ఏ బస్సు ఎక్కాలో తెలియదు. ఫోన్లో జీపీఎస్ ఉంటుంది. వాకింగ్ షోడ్ మీ 2 hours. నాకు ఆ బస్ ఫేర్ కానీ పీటీవీ కానీ ఐ డోంట్ నీడ్ ఇట్. సో ఏం తీసుకురాలేదు, ఐ హ్యాడ్ టు వాక్ 2 hours. అట్లా నడుచుకొని వెళ్ళిపోయింది. ఎన్నో ఒకటే ఆధారం, అది ఆ సైకిల్ పోయింది. ఇప్పుడు ఆ హోటల్ది అది లాస్ అయింది. సో 2 losses. దెన్ ఆఫ్టర్ సమ్ డేస్ మా ఫ్రెండ్స్ ఏదో హౌస్ కీపింగ్ జాబ్ చేస్తారు. లాస్ట్ 3 months కొంచెం ఫస్ట్ ఇయర్ బాగా నడిచింది. దెన్ ఐ కమ్ టు ఇండియా. చాలా లాస్లు అయినాయి, కొంచెం కవర్ చేసుకుని వచ్చి మళ్ళీ ఆస్ట్రేలియాకి వెళ్ళినప్పుడు అనుకున్నాను, మా దేవా ఇన్ని లాస్లు అయినాయి, ఇన్ని ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్ అయినా సరే ఇప్పుడు వెళ్తున్నా. కొంచెం ఈ ఇయర్ న్యూ ఇయర్ వస్తూ ఉంటుంది కదా, న్యూ ఇయర్ వస్తూ ఉంటే 2023 అయిపోయింది, 2024 వచ్చింది. 2024 మంచిగా అయితే అని అనుకున్నా, కానీ అగైన్ నెక్స్ట్ వెళ్ళంగానే సేమ్ దిస్ టైం నాకు కొంచెం అన్న వాళ్ళ పరిచయం, అరే ఇట్లా రెంట్ ఉంటుంది, ఇట్లా చేయాలి అంటే
I've got some idea. 1 year ఉన్నది. So I've got some idea what to do things. సో I've ఈ బైక్ ఇంకో రెంట్ తీసుకున్నాను సేమ్ కంటిన్యూ. ఎందుకంటే నాకు జాబ్స్ వస్తే ఎందుకంటే నేను స్టూడెంట్ని, నేనేమో అబద్ధం పెడతలేదు, నేను ఎక్కడ పని చేయలే, నీటే జాబ్ పడుతున్నాను. వీ డోంట్ నీడ్ గైస్ హూ డోంట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ అని వాళ్ళు అంటున్నారు. ఎక్స్పీరియన్స్ నాకు లేదు. నేను మెకానిక్స్లో పని చేయలేదు, నేను ఉషోదా సూపర్ మార్కెట్లో పని చేయలేదు. సో అది దొరుకుతలేదు. సేమ్ కంటిన్యూ సేమ్ ఊబర్ ఈట్స్ రెంట్ తీసుకున్నాను. దేవా స్టార్ట్ చేస్తున్నాను ప్లీజ్ ఏమవుతుంది. ఫస్ట్ డే రెంట్కి వెళ్ళాను. I started, I was doing Uber. సరే మన ఫోన్ జాపి కింద పడుతుంది. ఒకటే ఫోన్ ఇట్లా పగిలిపోయింది మొత్తం. ఇంకా అది టచ్ ఏం పనిచేస్తుంది. ఐ హ్యాడ్ టు బై న్యూ ఫోన్. ఐ హ్యావ్ నో మనీ. దాట్స్ ద ఫస్ట్ డే నేను జాబ్ ఎక్కడ. స్టార్టింగ్ మళ్ళీ ఇంకా దిస్ ఇస్ ద థర్డ్ లాస్. ఈ సాక్ష్యం ఏముందా, అన్ని లాసులు చెప్తున్నావు నువ్వు, అన్ని దేవుడు వెల్కమ్. సో దిస్ ఇస్ ద థర్డ్ లాస్. ఐ హ్యాడ్ టు గో బై న్యూ ఫోన్. ఏదో స్టూడెంట్ అల్ట్రా కొనుక్కున్న తోపని ఇంకా పరిస్థితులను బట్టి అది తీసుకోవాల్సి వచ్చింది. సో తీసుకున్నా. మళ్ళీ అయిన లాస్ ఉంది, ప్రైమరీ లాస్. కొత్త భారం వచ్చింది. ఫోన్ దాన్ని చేయాలి, సరే చేస్తున్నామా, నడుస్తున్నామా. ఈ అన్ని పరిస్థితుల్లో ఒక దిక్కు నుంచి అసైన్మెంట్స్ వస్తాయి, డెడ్ లైన్స్ దగ్గర పడుతుంది. ఇవన్నీ చదువుకోవాలి, ఎగ్జామ్స్ వస్తాయి, అటు చదువు, ఇది కుకింగ్ చేసుకోవాలి, తోముకోవాలి. నేను ఏమంటున్నా అంటే ఇవన్నీ థింగ్స్ నీటుడు, ఇవన్నీ తెలిసేది. ఇవన్నీ ఏదో నేను కష్టపడినా అని చెప్తలేను, అది చేయాలి, అది మ్యాండేటరీ. బట్ అవి కాకుండా కూడా వేరేవి కూడా వస్తున్నాయి కదా. ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ ద ప్రెషర్ ఇస్ గెటింగ్ మోర్. దేవా కాపాడు ప్లీజ్, ఏదో గొప్పదే చేస్తావు, ఏదో గొప్పదే చేస్తావు, సర్లే నిన్నైనా లేదు నువ్వు వదిలు, గొప్పదే చేస్తావు. ఫెయిత్ ఏమవుతుందంటే రోజు టెస్టింగ్ అట్లా ఫెయిత్ మీద పించ్ అవుతుంది. కొంచెం వస్తుంది, బట్ ఇట్స్ ఓకే సర్లే దేవా అనుకుంటా అని ప్రొసీడింగ్. మళ్ళీ కొన్ని మంత్స్ అయినాయి. నేను మా ఫ్రెండ్తో కాల్లో ఉండి, ఈరోజు ఈ వీక్ మాత్రం మంచిగా వచ్చినాయి. ఆ వీక్ నాకు దగ్గర సర్ప్లస్ వచ్చినాయి, $400. అంటే మంచిగా ఎక్స్ట్రా పైసలు వచ్చినాయి. అమ్మాయ మొత్తానికి ఏదో ఒకటి అవుతుంది, మంచిగా పైసలు వచ్చినాయి అనుకున్నది కదా. నెక్స్ట్ డే మళ్ళీ ఊబర్కి వెళ్తాను. సేమ్ థింగ్ హ్యాపెండ్. ఐ వెంట్ టు గెట్ అన్ ఆర్డర్ బయట కానీ సైకిల్ మళ్ళీ $2,000 ఎక్కువ. మళ్ళీ $2,000. $2,000 ఎట్లా అంటే దిస్ ఈస్ బేసికలీ డీలింగ్ ఇన్ ల్యాక్స్. ఇవన్నీ నేను డాడీని అడగలేను. ఏమని చెప్తావు పోయిన అడిగితే? ఒకసారి పోయిందంటే చెప్తా, రెండోసారి అయిందంటే చెప్తా. ఈ సైకిల్ పోయిన విషయం ఇప్పటికి తెలియదు, ఇప్పుడు చెప్తున్నా. అట్లకి చెప్పి అంటే ఏమని చెప్తా, సైకిల్ పోయిందని చెప్పాలి, ఇంకా పైసలు పంపని చెప్పాలి. నేను ఏం చేయాలి ఇప్పుడు? అదొకటే ఆధారం నాకు, ఇంకేం లేదు. నెక్స్ట్ వీక్ రెంట్ కట్టకపోతే నాకు ఆ ఇల్లు ఉంటుంది కూడా లేదు నాకు. అది కాకుండా మై వెయిట్, నేను ఇక్కడ ఉంటే నేను జిమ్ పోయినప్పుడు 6 meals తింటుండే. ఐ బేర్లీ ఎట్ 2 meals. 2 meals కూడా అది కూడా ఎవరైనా ప్రాక్టీస్ తినడం అట్లా అవ్వడం. ఐ డెంట్ సెట్ దిస్ థింగ్స్. నేను అడిగినా మంచిగా బికాస్ ఐ డోంట్ వాంట్ టు గివ్ ఎక్స్క్యూజెస్. ఏంటంటే ఎందుకంటే ఒకవేళ రావద్దు, వెళ్ళొద్దు అని దేవుడు నిర్ణయిస్తే నేను వెళ్ళను. కానీ ఎన్నో చిక్కుల నుంచి మేము వీ ఫేస్ ద లాట్. ఫ్రమ్ దాట్ హర్డల్స్ గాడ్ టుక్ దేర్. నాకు ఒకటే తీసుకురావద్దంటే అక్కడ ఆపరేషన్ తీసుకొచ్చాను. నాకు అర్థమైతే లేదు, నేను చాలా ఇచ్చింది నాకు. ఐ డోంట్ నో, జస్ట్ లీడ్ మీ అనుకుంటాను. $2,000 gone. బట్ ద నెక్స్ట్ డే ఇప్పుడు నేను ఎక్స్క్యూజ్ ఇవ్వద్దు, ఎందుకంటే ద మూమెంట్ ఐ గివ్ ఎక్స్క్యూజెస్ ద మనీ, నాకు మనీ కనపడదు. బిల్స్ వస్తూ ఉంటాయి, అసైన్మెంట్స్ వస్తూ ఉంటాయి. అండ్ ద సేమ్ టైమ్ ఐ టుక్ అన్ ఇంటర్న్షిప్ యాజ్ వెల్. ఇంటర్న్షిప్, అసైన్మెంట్స్, జాబ్. అండ్ ఆ జాబ్లో లాస్, ఇటు లాస్, నో మనీ, ఎవరికి చెప్పలేను, ఒక్కడే ఒంటరితనం అనుకున్నా. ఇట్స్ ప్రెషర్ ఇట్లా ఇంక్రీజ్ అవుతుంది. స్టిల్ దేవుని ఇంకా ఏదో గొప్పది చేస్తావు, సర్లే నా వల్ల అయితే లేదు, బట్ స్టిల్ ఫైన్ అనుకొని మళ్ళీ అదే పోలీస్ స్టేషన్కి అయితే ఇట్లా ఏదో ఇంటికి వెళ్తున్నట్టు వెళ్ళడం, స్టేట్మెంట్ రాయడం, అది మళ్ళీ వచ్చిన వాడడం అనుకుని అట్లా ఫైన్. అదే దాని తర్వాత ఒక అన్న చూసి
అరే జాబ్లనే ఆఫీసు వద్దు అవన్నీ, ఒక జాబ్ చూపిస్తాను. ఐ స్టార్టెడ్ డూయింగ్ ట్రక్ జాబ్. ఒక 3 ton అట్లా నడుపుతుంది. ట్రక్ జాబ్కి ఎక్కిన. సో ట్రక్ జాబ్కి రాను పోను ఫేర్, ఊబర్ ఫేర్ ఎక్కువ అవుతుంది. సో హ్యాడ్ టు టేక్ అ కార్. ఇంకో కార్ తీసుకున్నారండి. అండ్ దట్స్ ద లేటెస్ట్ కార్, 2024 క్యామ్రీ మోడల్ అన్నమాట, సెడాన్ అది. సో ఆయన కూడా అంటే పాకిస్తాన్ ఆయన ఇచ్చిన ఆయన. సో రాజాన్ లేదో అనుకుంటా అని మంచిగా ఆయన ఇచ్చింది, తక్కువకి ఇచ్చింది. సర్లే అమ్మగా అన్నీ అయిపోయినాయి. ట్రక్ కూడా వచ్చింది, జాబ్ వచ్చింది, మంచి పైసలు. ఇప్పటి నుంచి అన్నీ కేర్ఫుల్గా స్టార్ట్ చేసుకున్నాను, కేర్ఫుల్గా ఉంది అని అనుకున్నాను. 2 రోజులు అయింది. 3rd డే నేను జాబ్ చేసి వస్తున్నా. ఐ డూ నైట్ షిఫ్ట్స్. సో నాకు పొద్దున వెళ్ళి గ్రాసరీస్ కొనుక్కునే టైం నాకు ఉండదు. నేను మిడ్ నైట్సే గ్రాసరీస్ వెళ్ళి నేను గ్రాసరీ తెచ్చుకున్నాను. అండ్ దిస్ టైమ్ ఐ డిడ్ అ మిస్టేక్. నేను నా కప్ హోల్డర్లో కీ పెట్టేసాను. కీ పెట్టి దట్స్ 3 AM. ఐ గాట్ ద గ్రాసరీస్ బ్యాక్ టు మై రూమ్. పడుకున్న లేచిన పొద్దున మళ్ళీ ఆర్డర్ స్టార్ట్ చేసి, ఆర్డర్ వచ్చింది, పైన యాక్సెప్ట్ చేసి బయటకు వెళ్ళగానే కార్ లేదు. అండ్ దట్ కార్ కాస్ట్ $40,000. దట్స్ బేసికలీ నియర్ టు 35 to 40 lakhs. ఇంకా అయిపోయింది. ఇంకా లిటరలీ నా లెగ్స్ షివర్ అవ్వడం స్టార్ట్ అయింది. నేను మమ్మీకి ఎప్పుడు ఏం చెప్పాను, ఎట్లా తిన్నా ఎట్లా మంచిగా ఉన్నా అంట. దిస్ టైం మమ్మీ కాదు, నేనే ఫోన్ తీసి ఐఎమ్ కమింగ్ టు ఇండియా, నేను ఇండియాకి వచ్చేస్తున్నాను అనుకోను, వల్ల కాదు. ఇంకేం కూడా ఒక్కటవ్వ, నాకు మంచిది ఒక్కటవ్వ. నేను ఏం తప్పు చేసాను, పోనీ సరే పోనీ ఏదైనా తప్పు చేసిన మనుషులు కూడా ఈ టైంలో మనుషుల అంటే నేను ఏమంటున్నా అంటే, మనము ఇన్ని అయిన తర్వాత ఎదుర్కోవాలనుకో ఇట్లా ఒక అవమానం అంటే అది నేను వెళ్తాను అట్లా అంటే ఒక అవమానంతో అందరిని ఫేస్ అవుతున్నాను. అదే నేను పాస్ అయినా నేను అది ఒక దిక్కు నా మెంటల్ స్టేటస్ ఒకటి, ఒక దిక్కు ఇది, ఇవన్నీ జరుగుతూ ఉంటే అసైన్మెంట్స్ ఆగవు, డెడ్ లైన్స్ వస్తూనే ఉంటాయి. ఒక దిక్కు ఇంటర్న్షిప్స్ మెయిల్స్ వస్తున్నాయి, నీ ప్రాసెస్ నీది ఏమైనా ప్రోగ్రెస్ నీది లేదు, 50% కంప్లీట్ అయింది, ఈ వీక్ అవ్వలేదు. ఒక దిక్కు ఇంటర్న్షిప్, ఒక దిక్కు డెడ్ లైన్స్, ఇది ఒక దిక్కు నాకు ఆకలి అయితే నాకు తినడం లేదు. వాట్ షుడ్ ఐ డూ? ఇంకా వచ్చేస్తున్నా ఇండియాకి, నాకు ఇంకా ఏం చేయాలని, ఇంకెన్ని చూడాలి? ఒక్కడే ఏం తప్పు చేసినా చెప్పు, అసలు నేను తప్పు కూడా చేస్తానే నాకు తప్పు అనిపిస్తలేదు. బట్ స్టిల్ ఇట్స్ హ్యాపెనింగ్ అనుకోని మమ్మీకి చెప్తే, మమ్మీ ఫస్ట్ ఏమైంది అది, ఎందుకంటే మమ్మీకి ఎప్పుడు చెప్పలేను ఇట్లా అయింది. సో తర్వాత అన్న కాలేజ్ ఇట్లా కారు పోయిందన్న అంటే ఆయన పైన రూమ్లోకి వెళ్ళినా, ఇక మమ్మీతో అప్పుడే నేను కట్ చేస్తాను మమ్మీతో, ఎందుకంటే అబ్బా అనవసరంగా కట్ చేస్తున్నా అంటే మాట్లాడాలని లేదు. మమ్మీలో కాల్ చేస్తాను, నేను కాల్ అంటే ఏమైంది సరే లేపినా. ఇక లేపితే ఇక మమ్మీ కాబట్ట ఇదో ఏం కాదు, జోసెఫ్ ఉంటాడు లైఫ్లో, జోసెఫ్ కూడా ఇట్లాంటి ఎన్నో వచ్చినప్పుడు ఇట్లా అని షీ స్టార్టెడ్ టెల్లింగ్ మీ అబౌట్ జోసెఫ్. ఐ హర్డ్ మెనీ టైమ్స్, జోసెఫ్ గురించి ఎన్నోసార్లు విన్నాను, కానీ జోసెఫ్ గురించి చెప్పింది కదా, సర్లే అప్పుడు కొంచెం సరే అని. దెన్ ఐ నీల్ డౌన్ చేసి ఐ ఆస్క్ గాడ్, దేవా ఎందుకంటే రక్షణలోకి వచ్చి 4 years అయింది. స్టార్టింగ్ 2 years ఇఫ్ ఐ ప్రే ఆన్సర్ ఇట్లా వస్తుండే నాకు ఆన్సర్, ఐ వుడ్ సీ ద ఆన్సర్స్. బట్ పాస్ట్ 2 years ఆన్సర్ ప్రేయర్ చేస్తున్నా, మొర పెడుతున్నా, ఎంతోమంది ప్రార్థిస్తున్నారు, there is no single answer, there is no single action taken by God అని ఉంది. నాకు ఒక భయంకరమైన వర్స్ బైబిల్లో ఒకటి ఉంటుంది, Saul is elected by God, the first king of Israel, but later on దేవుడు ఏమంటాడంటే, సౌల్ ఎందుకున్నా అని అనుకుంటాడు దేవుడు, మనుషులు అనుకోవడం కాదు, డైరెక్ట్ దేవుడు అనుకుంటాడు ఎందుకున్నా అని. నన్ను ఏమన్నా అట్లా అనుకుంటున్నావా దేవా, you called me, are you feeling the same thing with me?
నన్ను ఎందుకు ఎన్నుకున్నా అని నాతో మాట్లాడకుండా ఉంటున్నావా? పోనీ దర్ ఇస్ నో ఫుడ్, ఫైన్. నేను రేపు ఇంట్లో ఉంటానా లేదా, ఫైన్. నేను ఫెయిల్ అవుతానా, ఫైన్. నాతో మనుషులు ఉన్నారా లేరా, ఫైన్. ఐ టేక్ ఇట్. దీనికి తీసుకుంటా. నువ్వు మాట్లాడకపోతే నేను ఉండలేను. ఇఫ్ యూ డోంట్ ఆన్సర్ ఐ కాంట్. ఎప్పుడు అయిపోతుండే నా జీవితం? అది కట్టిన దేవుడు మీరు తెలుసుకున్న దేవుడు మీ వల్ల నువ్వు లేక ఫుల్గా తయారు జీవితం. అసలు మాట్లాడాయా నాకేమి అయ్యాకయ్యా? నాకు ఆశీర్వాదం ఈ ఆశీర్వాదం, నాకు సమృద్ధిని, నాకు ఆ జాబ్ ఈ జాబ్ నేను అడుగుతున్నాను. అసలు మాట్లాడు చాలు. కనీసం శ్రమ పెడుతున్నాను చెప్పు దేవా. అవును నీకు ఒక శ్రమ పెడుతున్నా అది చెప్పు నాకు. కానీ అంత మాట్లాడదేవా సారీ. దాని తర్వాత అదొక మెసేజ్ అనుకుంటా, ఎడ్వర్డ్ విలియమ్స్ గారికి ఒక మెసేజ్. అండ్ హీ స్టార్టెడ్ టెల్లింగ్ అబౌట్ జోసెఫ్ అగైన్. సరే అని మెసేజ్ నా మమ్మీ అది చెప్పింది. దెన్ ఐ టుక్ బైబుల్, నీల్ డౌన్, కూర్చొని నేను మళ్ళీ జెనసిస్ అవుతూ ఐ స్టార్టెడ్ మెడిటేటింగ్ అబౌట్ జోసెఫ్. మెడిటేట్ చేసిన గాడ్ స్పోక్ మీ త్రూ దట్. ఏమని మాట్లాడినంటే, ఇట్లా నీకు చూపిస్తుందా అని చెప్పి చూడాలని వ్యక్తి చూడు. Joseph was elected by God, and what promise was given to Joseph is he rules over his brother and his father as well. ఇచ్చిన ప్రామిస్ జోసెఫ్కి అది. కానీ కట్ చేస్తే జోసెఫ్ విల్ బి betrayed by his own brothers. He will be sold. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత నీతిమంతుడు అన్నాడు దేవుడు అన్నాడు ఆయన దేవుడు అన్నాడు. మనిషి నీళ్ళ స్టేట్మెంట్, గాడ్ గివ్ స్టేట్మెంట్ దట్ జోసెఫ్ వాజ్ రైచియస్ మ్యాన్. అంత రైచియస్ మ్యాన్ మీద తప్పుడు నింది. ఎంత పెద్ద తప్పుడు నిందా అంటే ఇట్స్ అ ఫాల్స్ అక్విజిషన్ ఆఫ్ రేప్. చేయని తప్పుకి తప్పు, చెరసాల. ఇచ్చిన మాట ఏంటి? రూలర్, యుల్ బి రూలింగ్. అండ్ అవుతున్న సిచ్యువేషన్ ఏంటి? ఇట్స్ కంప్లీట్లీ ఆపోజిట్. బట్ ఇన్ దిస్ సిచ్యువేషన్స్ జోసెఫ్ didn't utter a single word against him. ఇది చూపించింది. ఇన్ని పెట్టిన నా బిడ్డ నేను నాకు ఒక్కటి కూడా మాట లేదు అని నా ఉద్దేశం. అక్కడ దెన్ మై మైండ్ స్టార్ట్. నేను బికాజ్ ఐ ఆస్ ద సేమ్ థింగ్. నేనేం అంత భక్తుడిని అని కాదు. ఐ టోల్డ్ గాడ్, నాకు సక్సెస్ ఇస్తాను, సిఏ ఇస్తాను, అది దర్శనం ఇచ్చిన. యూ టోల్డ్ మీ దట్ యూ మేక్ మీ అ గుడ్ సక్సెస్ఫుల్ పర్సన్. లీవ్ అబౌట్ సక్సెస్. ఐఎమ్ బేర్ మినిమం టు సర్వైవ్. నేను సర్వైవ్ అవ్వడానికి నాకు తిండిని, నేను నెక్స్ట్ నెల ఈ రూమ్లో ఉండనా నాకు తెలియదు. కనీసం అదాన్ని అట్లా ఉండే నా ఫ్రెండ్. బట్ వెన్ ఐ హర్డ్ దిస్ ఆన్సర్, దాని తర్వాత దేవా ఇంత పాపినాయా ఇంత పాపినాయా అనుకొని ఆయన ఒక్క మాట అనలేక, నేను అంత సిచ్యువేషన్లో కూడా వెళ్ళలేదు. ఐఎమ్ నాట్ బిట్రేడ్ మై మెంబర్స్. I have my own family, I have my people, but still I said, ఆయన జోసెఫ్ని అట్లా చూపియాను బికాస్ ఆయన వాళ్ళ ఫాదర్తో ఉండే. అండ్ ఈజిప్ట్ ఈజ్ అ ఫారెన్ కంట్రీ టు హిమ్. ఆయన భాష రాదు. ఆయన మొత్తం ఆ కంట్రీలో యోసెఫ్ ఒక్కడే నిజమైన దేవుడిని నమ్మి ఉన్నాడు. ఆ కంట్రీ అంతా దేవుడు లేదు. బట్ దట్ didn't affected Joseph. That didn't affected his faith. False accusation didn't affect his faith. చెరసాలని ఏమనలేదు. అండ్ ఇన్ ఫ్యాక్ట్ వాళ్ళ బ్రదర్స్ వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు ఇది దేవుడు చేసిన చెప్పు. దట్ ఈస్ వాట్ జోసెఫ్ డిడ్. అండ్ సమ్ టైమ్ నాకేం దేవా ఇంత పనికిరాడు నన్ను, నీ మాటలే నన్ను ఇంత గొప్ప ప్రాముఖ్యత నన్ను నడిపించినావా దేవా. నీ బిడ్డలను బికాస్ అందరు ఈ ప్రాసెస్లోకి సెలెక్ట్ అవ్వరు. గాడ్ చూజెస్ స్పెసిఫిక్ పీపుల్. ప్రతి ఒక్కరిని ఇంత లోతైన శ్రమలోకి తీసుకెళ్ళాడు. బట్ యూ హ్యావ్ చూజన్ మీ. నేను అర్హుని కాదు, కానీ నన్ను చూస్ చేసుకున్నావా దేవా అని
I thank God for these tribulations. వందనాలు ఇది ఇచ్చినందుకు వందనాలు, ఇది ఇచ్చినందుకు. But did God leave Joseph? No. He is still Prime Minister Yeshua. I mean in raw terms to understand. And God fulfilled the promise. He did the rule. And he was ruling above his brothers and Jacob. And ఆయన ఒక్కడి obedience ద్వారా ఒక నేషన్ ఈరోజు వరకు. That is what God can do with one man's obedience. And that is what he wished in me. నేను నమ్మడం కాదు, ఆయన నన్ను నమ్మండి. Can you believe this? నేననే నమ్మడం కాదు, ఆయన నన్ను నమ్మి నాకు ఈ శ్రమలు ఇచ్చి. వాట్ ఐ వాంట్ టు టెల్ ఇస్, దీనిలో పెద్ద ఏదో నాకు ఆశీర్వాదం వచ్చి ఐ గాట్ అ కార్, నాకు పైసలు వచ్చేసిన సాక్ష్యం ఇక్కడ లేదు. ఇన్ఫ్యాక్ట్ ఐ గాట్ ఇట్. నా లాస్ అన్ని రోజు రికవర్ అయిపోయింది, నా ఇన్కమ్ ఇంకా డబుల్ 4 times అయింది. బట్ ఐ డోంట్ వాంట్ టు హైలైట్ దిస్. నార్మల్ స్టూడెంట్ ఒక మంత్లో సంపాదించింది ఇప్పుడు ఒక వీక్లో సంపాదిస్తుంది. ఇది కాదు నేను చెప్పేది. వాట్ ఐ వాంట్ టు టెల్ ఇస్, సమ్ టైమ్స్ గాడ్ గివ్స్ అ ప్రామిస్ అండ్ దాని కాంట్రాస్ట్గా సిచ్యువేషన్స్ అయితే దాని టోటల్ అపోజిట్. అర్థం కాదు, ఉన్నాడా దేవుడు, లేడు తోడున్నాడా దేవుడు అని అనిపిస్తుంది. నలిగిపోతుంది, కూలిపోతుంది, మనుషులు ఉన్నారు, మాటలు ఒక దిక్కు, ప్రెషర్స్ ఒక దిక్కు, ఒకటి తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. కానీ బట్ ఇఫ్ ఇన్ దిస్ ట్రిబ్యులేషన్ ఇఫ్ యూ షో యువర్ ఒబీడియన్స్, హీ ఈజ్ అ ఫెయిత్ఫుల్ గాడ్, యూ విల్ నాట్ లీవ్. అండ్ ఐ స్టిల్ నో దేవుడు ఇంకా ఆ కార్యం నా జీవితంలో చేస్తాడు. అండ్ ఎవ్రీ వన్ విల్ విట్నెస్ ఇట్. అంత ట్రిబ్యులేషన్లోకి వెళ్ళిన బట్ దానికన్నా గొప్ప కనిపించిన దేవుడు. ఐ సర్వ్ దట్ మైటీ గాడ్. అండ్ ఆయనది ఇస్తాడు కాబట్టి నేను వెంబడిస్తాడు. ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా నా దేవుడు. శ్రద్ధ మిష కాబట్టి నాకు అదే అంటారు, ఆయన కాపాడకపోయినా నా దేవుడే. ఇన్ ద సేమ్ వే ఐ సేడ్, ఆయన శ్రమ ఇచ్చినా నా దేవుడే, నాకు ఘనత ఇచ్చినా నా దేవుడే. ఆ వాటిని బట్టి నా దేవుని నేను నా దేవుని కొలిసి ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి దేవుని. అండ్ దట్ ఈస్ వాట్ స్టూడెంట్స్ సమ్ ప్రామిస్ ఒకటి ఉంటుంది, బట్ హోల్డ్ ఆన్, గాడ్ విల్ డూ ఇట్. He will never fail. We will fail. He will never fail. And today come, everything is sorted. అంతా అయిపోయింది, మాస్టర్స్ అన్నీ అయిపోయింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ జస్ట్ బార్డర్లో పాస్ అవ్వలేదు, చాలా మంచి మార్క్స్ వచ్చినాయి, 80% మార్క్స్ వచ్చినాయి. హ్యావింగ్ ఆల్ దిస్ ఐ స్టిల్ మేనేజ్ టు గట్ 80. ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసుకున్నాను. అండ్ లాస్లు అన్నీ రికవర్ అయిపోయినాయి. అండ్ ఇన్కమ్ అయితే 4 times అయిపోయింది. I've got the car as well. Sorry, yeah. ఆ కారు కూడా దేవుడు చేసిన ఎట్లా చెప్పానంటే, పోలీస్ వర్ గివింగ్ మీ విట్నెస్. ఏమంటే వీఆర్ షాక్ టు సీ సచ్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్ వేర్ యూ డోంట్ హ్యావ్ ఎనీ కార్ డ్యామేజెస్, యూ డోంట్ హ్యావ్ ఎనీ స్పీడింగ్ ఫైన్స్. అండ్ ఈ దొంగోడు కూడా సేమ్ స్పాట్లో వెళ్ళి కార్కి పెట్టాలి. క్యాన్ దట్ హ్యాపెన్? దట్ ఇన్ ఆస్ట్రేలియా. అది ఒక్క స్క్రాచ్ లేదు, పోలీసు వాళ్ళు షాక్ అయింది. దెన్ ఐ సెడ్ టు దట్ పోలీస్, మై గాడ్ హెస్ డిడ్ దిస్ అనుకుంటా. సో ఎవ్రీథింగ్ హెస్ రికవర్డ్. ఇట్ టేక్స్ సమ్ ఫెయిత్, ఇట్ టేక్స్ సమ్ ఒబీడియన్స్ టు దిస్ ప్రామిస్ టు బి ఫుల్ఫిల్డ్. ఇంకా ఇది నా జీవితంలో పెద్దది ఉంది. ఐ నో స్టిల్ మై గాడ్ విల్ డూ ఇట్. ఇప్పుడు ఏదో కరెక్ట్ జాబ్ 4 times దీనికన్నా పెద్దది ఇస్తాడు దేవుడు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఇట్ అండ్ ద వరల్డ్ విల్ విట్నెస్ ఇట్. నాట్ బికాస్ ఆఫ్ నా ఫేమ్ కాదు, కానీ అంటే పనికిరాని జీవితాన్ని గొప్ప దేవుడు వాడుకుంటే ఎంత గొప్ప చేయగలుగుతాడో వన్ డే విల్ షో. అండ్ ఐ వాంటెడ్ టు షేర్ దిస్ విత్ మై ఫ్యామిలీ బికాస్ ఐ డోంట్ నో మళ్ళీ ఇయర్ నేను కలిసి ఎంతమంది కలిసి ఒకటేసారి అనుకోవాలి. థ్యాంక్స్ ఫర్ గివింగ్. ఐ యామ్ లేట్ బట్ సారీ ఫర్ దట్.